హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదు, కొంతమందిని చూడంగానే అబ్బా వీళ్ళతో మాట్లాడితే ఎంత బాగుంది, ఎందుకు వీళ్ళు ముందే మనకు పరిచయం అవ్వలేదు, ఇంతకు ముందు పరిచయం అయి ఉంటే ఎంత బాగుండేది, ఇన్ని రోజులు వీళ్ళని ఎందుకు మిస్ అయ్యాను అనే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. నాకు చాలాసారి ఉంటుంది. కానీ అలా ఉన్నప్పుడు అంతా ఫీల్ అవుతూ ఉంటాం, అసలు ఏంటి మనలాగా వేవ్ లెంత్ లాగానే వాళ్ళు కూడా అనుకుంటున్నారా, లేదంటే వేవ్ లెంత్ లేకుండా మనం ఒక్కరినే ఇష్టపడుతున్నామా అని చాలాసారి ఈ క్వశ్చన్స్ ఇదన్నీ మైండ్ సెట్లో వస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు అనుకోండి, దేవుడు చాలా గొప్పవాడు, దాన్ని మనం ట్రస్ట్ చేయాలి. ఎలా ట్రస్ట్ చేసిన ప్రాసెస్లో వెళ్తామంటే, ఒక ఇష్టమైన పర్సన్ కోసం కరెంట్గా మనం ఇష్టపడే పర్సన్ని వాళ్ళని మనకు దగ్గర చేయటానికి, మన వాళ్ళకు దగ్గర అవ్వటానికి, మనలో ఉన్న క్వాలిటీస్ని, మనలో ఉన్న ప్లస్ ఆర్ మైనస్ని మేనేజ్ చేసిన ప్రక్రియ ప్రాసెస్లో మనని మెంటల్గా డెవలప్ చేయడానికి ఆ టైం తీసుకుని ఉండవచ్చు. అంటే మనని వాళ్ళ వేవ్ లెంత్ ఈక్వల్ మ్యాచింగ్ చేసిన ప్రాసెస్ కొన్నిసార్లు అయ్యి ఉండవచ్చు, దానికి టైం తీసుకుని ఉండవచ్చు. అలా ఇవాళ కలవాల్సిన టైం కరెక్ట్ టైం అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే టైం మిషన్ ఒక తలరాతలు ఇదన్నీ ఏంటంటే ఏ టైంలో జరగాలనో ఆ టైంలోనే జరుగుతుండదు. సో వాళ్ళని కలవాల్సిన రైట్ టైంకు మన ఆల్ సెట్ లాగా మన మైండ్ సెట్ రెడీ చేసుకుని ఉండే టైంలో వాళ్ళని మనం కలుస్తుంటాం. ఇంకా మైండ్ సెట్కి మ్యాచ్ అవ్వలేదు, కొంతవరకు అబ్బా వీళ్ళు ఎందుకు అబ్బా కలిస్తేమో అనవసరంగా కలిసినట్టు ఉన్నాం, వీళ్ళని చూడకుండా ఉంటే బాగుండేది కదా అన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు లేకపోతే మనం ఎప్పుడూ ఎదగలేమండి. వాళ్ళు మనతో పాటు ఉండాలి, మన కోసమే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ చిన్న మూమెంట్ని మనం హర్ట్ చేయకపోతే మనకు నాలెడ్జ్ వచ్చేది కాదు. మనలో ఏ విషయంలో మన ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేమో మనకు తెలిసేది కాదు. అవతల వాళ్ళని ఎట్లా మన ఆ రకంగా డీల్ చేయకుండా ఉండాలనో మనకు తెలిసి వచ్చేది కాదు. ఒక్కరిని బాధ పెట్టినప్పుడు ఆ బాధ ఏంటో నువ్వు బాధను అనుభవించి ఉంటే నీకు తెలుస్తుంది. నిజంగా నువ్వు కింద నుంచి పైకి వచ్చేవాడైతే ఇంకో మనిషిని ఎప్పుడు జీవితంలో బాధపట్టి ఉండవు. బాధపడకున్న వాడిని బాధ గురించి తెలియక అవతల వాళ్ళని బాధపడుతుంటాడు. సో అలాంటి వాళ్ళకి బాధపడతారనో మనం ఎందుకు ట్రస్ట్ చేసుకోవటం, మనం బాధపడి వచ్చాం. సో మన ఒకరిని బాధ పెట్టకుండా చూసుకుంటాం కదా. సరిగ్గానే చెప్పానా? నమ్ముతున్నారు కదా. సో అలా అన్నీ రాసి ఉంటుంది, ఏం జరిగినా ఆల్ ఈస్ వెల్ అని హ్యాపీగా ఫీల్ అవటమే కదా. మనకు ఒక రోజు వస్తుందండి, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైన్. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, మీకు వస్తుంది, నాకు వస్తుంది. మీకు వచ్చినప్పుడు నేను చెప్తా, నాకు వచ్చినప్పుడు ఎలాగ నా నోరు ఆగదు, మీకు చెప్పకుండా ఉండలేను కదా.